ఓలా ఫ్రెండ్స్, టుడేస్ రెసిపీ ఈజ్ డ్రై ఫ్రూట్ అండ్ మిల్లెట్ లడ్డు. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ స్లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక మెజరింగ్ కప్ తీసుకోండి. సో దాంతోనే నేను ఇక్కడ ఒక ఫుల్ గ్లాస్ నువ్వులు తీసుకున్నాను. అది స్లోగా డ్రై రోస్ట్ అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. అదే కప్ లేకపోతే గ్లాస్లో మళ్ళీ బాదం తీసుకొని డ్రై రోస్ట్ చేస్తున్నాను. బాదం రోస్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. సో మెల్లిగా డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని పక్కకు పెట్టుకోండి. మళ్ళీ అదే కప్లో నేను ఇక్కడ గ్రౌండ్నట్ తీసుకుంటున్నాను. అది బాగా రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత అదే గ్లాస్లో నేను ఇక్కడ కమ్ముల్ని బాజ్రా కూడా అంటారు. సో దీన్ని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇది మెల్లగా పాప్కార్న్ లాగా పాప్ అవడానికి స్టార్ట్ అవుతుంది. అప్పుడు తెలుస్తుంది ఇది మనకి బాగా డ్రై రోస్ట్ అయిందనేసి. సో దీన్ని కూడా పక్కకు తీసి పెట్టుకోండి. మీ దగ్గర జొన్నలు ఉంటే ఒక కప్పు తీసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. నా దగ్గర జొన్న లేదు, బట్ జొన్న పిండి ఉంది కాబట్టి దాన్ని స్లో ఫ్లేమ్లో నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. జొన్న పిండి అయినాక తర్వాత ఒక కప్పు రాగి పిండి కూడా వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం నువ్వులు, కమ్ములు, పీనట్స్, బాదాం అంతా వేసి బాగా మిక్సీ పట్టి పక్కకు తీసుకోండి. తర్వాత మనం ఇక్కడ ఒక కప్పు రాగిపిండి, తర్వాత ఒక కప్పు జొన్నపిండి డ్రై రోస్ట్ చేసి పెట్టింది కూడా ఆ ప్లేట్లో వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత మిక్సీకి నేను ఇక్కడ డేట్స్ యూస్ చేస్తున్నాను స్వీట్నెస్కి. సో డేట్స్ మిక్సీ పట్టడం కొంచెం కష్టం కాబట్టి దాంతోనే మనం పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసి కొద్దిగా మిక్సీ చేసి మళ్ళీ ప్లేట్లో పోసుకోవాలి. ఇంకా స్వీట్నెస్ అడ్జస్ట్ చేయడం కోసం నేను ఇక్కడ బెల్లం కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా మనం రోస్ట్ చేసి పెట్టిన నువ్వుల్ని కూడా వేసి ఉండలు చుట్టుకోవడమే. ఇక్కడ నేనైతే నెయ్యి వేయకుండా ఫస్ట్ ఒక ఉండ చుట్టాను. తర్వాత నెయ్యి పోసి మీరు ఉండలు చుట్టుకుంటే డ్రై ఫ్రూట్ మిల్లెట్ లడ్డు రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.